సదాశివ బ్రహ్మేంద్ర యోగి అనే యోగి పొంగవునికి శరీరం పైన ఎటువంటి మక్కువ ఉండేది కాదు. అతడు దిగంబరంగా ఉండేవాడు. ఒకసారి రాజు తన రాణివాసపు స్త్రీలతో ఉద్యానవనంలో ఉండగా ఆ మార్గం గుండా సదాశివయోగి తన్మయత్వంతో నవ్వుకుంటూ వెళుతూ ఉన్నాడు. అతన్ని చూసిన రాజు, ఇక్కడ స్త్రీలు ఉన్నారు, ఏమి ఆ వ్యక్తి ఉన్మాదం అనుకున్నాడు. అక్కడ ఉన్న భటులు మహారాజుతో అతనికి శరీరం పైన ఎటువంటి ధ్యాస ఉండదు, పక్కన ఏమి ఉన్నది అతను చూడడు, దైవ ప్రార్థనలో ఉంటాడు అని చెప్పారు. అలాగా, శరీరంపై మమకారం లేదా, చూస్తాను అని కత్తి తీసుకుని వెళ్ళి సదాశివ బ్రహ్మ కుడి చేతిని నరికివేశాడు. చెయ్యి తెగి కింద పడింది. అయినా అతను తన్మయత్వంలో వెళుతూనే ఉన్నాడు. నొప్పికి కుయ్యో మొర్రో అరుస్తూ గిలగలల్లాడుతాడని అనుకున్న రాజు ఆ యోగి అలా నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవడం చూసి భయపడిపోయాడు. వెంటనే కింద పడిన చేతిని తీసుకుని సదాశివ బ్రహ్మ వద్దకు పరిగెత్తి అతనికి మొక్కి ఆ చెయ్యి ఇచ్చాడు. సదాశివ బ్రహ్మ అదే చిరునవ్వుతో ఆ చేతిని తిరిగి చేతికి పెట్టుకున్నాడు. చెయ్యి ఎప్పటిలా అతుక్కుపోయింది. సదాశివ బ్రహ్మ ఆత్మజ్ఞాని, సజీవ సమాధి పొందాడు.